సాధారణంగా అమ్మాయిలకు పీరియడ్స్ రావడం సహజంగానే జరుగుతుంది. అయితే పీరియడ్స్ టైంలో కోపం, చిరాకు వంటివి సహజంగానే వస్తూ ఉంటాయి. ఇలా పీరియడ్స్ వచ్చినప్పుడు షూటింగుల్లో హీరోయిన్స్ ఏం చేస్తుంటారు? పీరియడ్స్ వచ్చినా కూడా షూటింగ్ చేస్తారా? లేక ఆపేస్తారా అన్న డౌట్ చాలా మందిలో ఉంటుంది. షూటింగ్ టైంలో పీరియడ్స్ వచ్చిన కొంతమంది హీరోయిన్స్ ఖచ్చితంగా షూట్ చేయాల్సిందేనట. మరి వాళ్ళు షూటింగ్ టైంలో ఏం చేస్తారో తెలుసా? ప్రస్తుతం కొంతమంది హీరోయిన్లు పీరియడ్స్ టైంలో షూటింగ్లో ఎలా ఉంటారో అన్నది కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఓ సందర్భంలో మాట్లాడుతూ సాయి పల్లవి పీరియడ్స్ టైంలో డ్యాన్స్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. పలు సినిమాల్లో పీరియడ్స్ సమయంలోనే నేను డ్యాన్స్ చేశాను. ప్రతికూల పరిస్థితులను పక్కన పెట్టి ముందుకు వెళ్ళక తప్పదు. శ్యామ్ సింగ్ రాయ్ మూవీలో శాస్త్రీయ నృత్యంతో కూడిన సాంగ్ కూడా నెలసరి సమయంలోనే చేశానన్నారు. ఇక రాధిక ఆప్టే మాట్లాడుతూ పీరియడ్స్ని నేను ఒక సమస్యలా చూడను, గౌరవంగా భావిస్తాను. ఆ సమయంలో షూటింగ్ చేయనని ఖచ్చితంగా చెప్పేస్తాను. ఆ విధంగా మరొకరికి స్ఫూర్తిగా ఉంటాను. పీరియడ్స్ గురించి చెప్పేందుకు సిగ్గుపడి మనం సమస్యల పాలు కాకూడదు. అలాగే ఎదుటి వాళ్ళకి సమస్యలు తేకూడదు అని తెలిపారు. ఇక మరొక హీరోయిన్ శృతి హాసన్ నెలసరి సమయంలో షూటింగ్ చేయాల్సి వస్తే ఆ అనుభవం ఎలా ఉంటుందో తెలియజేసింది. ఆమె మాట్లాడుతూ పీరియడ్ సమయంలో విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. దాని వలన సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవచ్చు. ఆ టైంలో ప్రశాంతంగా ఒకచోట కూర్చొని వేడివేడిగా ఏదైనా తినాలి అనిపిస్తుంది. కానీ అన్ని సందర్భాల్లో అలా కుదరకపోవచ్చు. పీరియడ్స్లో డాన్సు, స్టంట్లు చేయడం కష్టంగా ఉంటుంది అన్నారు. మరొక హీరోయిన్ షారుఖ్ ఖాన్ చెక్ దే ఇండియా మూవీలో నటించింది. మరి స్పోర్ట్స్ డ్రామా అంటే అమ్మాయిలు పరుగులు పెడుతూ షూటింగ్లో పాల్గొనాలి. ఈ మూవీలో హాకీ టీం కెప్టెన్ రోల్ చేసిన విద్యా మాల్వాడే సినిమా యూనిట్ తమకు తగు ఏర్పాట్లు చేశారని చెప్పుకొచ్చింది. మహిళలను ప్రత్యేకంగా నియమించి హాకీ ప్లేయర్స్గా నటిస్తున్న అమ్మాయిలకు పీరియడ్స్ టైంలో ట్రాక్ చేయమని చెప్పారట. నెలసరిలో ఉన్న అమ్మాయిలకు తగు విశ్రాంతి ఇచ్చేవారట. నటి హీనా ఖాన్ పీరియడ్స్ గురించి మాట్లాడుతూ షూటింగ్ చేయడం అత్యంత కఠిన వ్యవహారం అన్నారు. నెలసరి సమయంలో మొదటి 2 రోజులు షూటింగ్లో పాల్గొనకుండా ఉండే వెసులుబాటు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ముఖ్యంగా అవుట్డోర్ షూటింగ్స్, చేజింగ్ సీన్స్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, బీపీ తగ్గిపోవడం, చర్మం మీద పొక్కులు వంటి సమస్యలు రావచ్చని అన్నారు. టాలీవుడ్లో మొదటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కమర్షియల్ హీరోయిన్గా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా ఎదిగి స్టార్ హీరోల సరసన నటించింది. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి ఆకట్టుకుంది. లేడీ సూపర్ స్టార్గా పేరు తెచ్చుకుంది. అయితే హీరోలు యాక్షన్ చేయడం వేరే. అది కామన్గానే ఉంటుంది. పెద్ద రిస్క్ ఉండదు. కానీ హీరోయిన్లు యాక్షన్ చేయాలంటే చాలా పెద్ద రిస్క్. హీరోయిన్లు హీరోలాగా ఫైట్స్ చేయడం అంటే చాలా సవాళ్లతో కూడుకున్న విషయం కూడా. అలాంటి సవాళ్లను ఎన్నింటినో ఫేస్ చేసింది విజయశాంతి. విజయశాంతి పీరియడ్స్ టైంలో కూడా షూటింగ్ చేసేదట. ఆ సమయంలో ఆ విషయాన్ని గమనించిన కస్తూరి విజయశాంతిని అడిగారట. ఈ సీన్లు 2-3 రోజుల తర్వాత మీ హెల్త్ అంతా సెట్ అయ్యాక చేసుకోవచ్చుగా, ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నావు అని అడిగిందట. అందుకు విజయశాంతి రియాక్ట్ అవుతూ నో నో మిగిలిన పెద్ద కాస్టింగ్ అంతా ఉన్నారు కదా, వాళ్ళ డేట్స్ ఇష్యూ అవుతుందని చెప్పిందట. నొప్పిని తగ్గించుకునేందుకు టాబ్లెట్లు వేసుకుని షూటింగ్లో పాల్గొనేదట.